థర్మాస్ ఆన్ చేసిన. సో ఇదంతా దివానియా. ఇది ఐస్ క్యూబ్లు ఇచ్చే మిషన్ అనమాట. ఆటోమేటిక్గా అదే ఐస్ క్యూబ్స్ ఇస్తూ ఉంటుంది. ఇవన్నీ ఐస్ క్యూబ్స్ ఎలా ఉన్నాయో చూడండి. సో ఫైనల్గా అయితే ఇదంతా దివానియా. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ టీఎస్పీ. ఈరోజు టాపిక్ ఏంటంటే, నేను చెప్పబోయే టాపిక్ ఇది నేను పనిచేసే ఇల్లు. ఇది మొత్తము నేను పనిచేసే ఇల్లు అనమాట. సో తొందరలో ఇప్పుడు ఈ ఇంట్లోకి నేను వచ్చి దాదాపు ఒక 4 years అబోవ్ అవుతున్నది. అంటే 4.5 దగ్గర 5 years అనుకోండి. 4.5 years 5 years అవుతున్నది. టోటల్గా కనబడే మొత్తము మా ఇల్లు, నేను పనిచేస్తున్న ఇల్లు. ఇదంతా నేను పనిచేసే ఇల్లు అనమాట. ఈ పక్కన చుట్టుపక్కన ఇదంతా మస్జీదు, నేను పనిచేస్తున్న ఏరియా. సో మ్యాటర్ ఏంటంటే, తొందరలో ఈ ఇల్లు అనేది అమ్మబోతున్నారు. ఎందుకు అమ్మబోతుర్రో ఏమో, దాని గురించి మొత్తం డీటెయిల్స్ ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎందుకు అమ్ముతున్నారంటే, యాక్చువల్లీ నేను పనిచేసే ఇంట్లో మొత్తము 4 అన్నదమ్ములు కలిసిమెలిసి ఉంటారు. జాయింట్ ఫ్యామిలీ మాది. 4 అన్నదమ్ముల డ్రైవర్లము, 4 అన్నదమ్ములకు పని మనుషులు, అండ్ మొత్తము 4 అన్నదమ్ముల డ్రైవర్లు, 4 అన్నదమ్ములు అమ్మ, నాన్న, చెల్లెళ్ళు సో మొత్తం 4 అన్నదమ్ములకు డ్రైవర్లం మేము. 4 అన్నదమ్ములు కలిసిమెలిసి ఉంటారు ఈ ఇంట్లో. అయితే ఏమైందో ఏమో తెలీదు కోవేటోళ్ళకు. మనకి ఇంటికాడ మనకు సమస్యలు ఏ విధంగా ఉంటాయి, అదేవిధంగా వీళ్ళకి కూడా సమస్యలు అనేటివి ఉంటాయి. అది మామూలే, కామనే, జెన్యునే. సో చూపిస్తా చూడండి. ఇదంతా పార్కింగ్ ప్లేసు. ఇప్పుడు కనబడుతున్నది కదా, ఇదంతా పార్కింగ్ ప్లేసు. అది ఫ్రంట్ సైడ్, ఇందాక చూపించింది. ఇదంతా ఫ్రంట్ సైడ్ ఇల్లు. ఇక ఇది వచ్చేసి ఇటుపక్క ఇదంతా లేడీస్ ఎంట్రీ అయ్యే డోర్ అంటారు దీన్ని. ఇదంతా పార్కింగ్ ప్లేస్. ఇక్కడ నుంచి తీసుకుంటే ఇది నా బండి, ఇది నేను నడుపుతూ ఉంటా. ఈ పక్కన డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఇక్కడ పిట్టలు అనేటివి ఉన్నాయి. వేరే ఇంటి కోవేటి అతను ఇంట్లో బర్డ్స్ పెంచుకుంటున్నాడు, ఆ బర్డ్స్ సౌండ్. ఇది వచ్చేసి నా రూమ్మేట్ శ్రీలంకోడు నడిపే వెహికల్. ఇది వచ్చేసి ఫక్రుద్దీన్ బాయ్, అతను నడిపే వెహికల్. ఇది వచ్చేసి నేను వచ్చేసి రెండో కొడుకు డ్రైవర్ని, ఇతను వచ్చేసి లాస్ట్ కొడుకు డ్రైవరు. ఇప్పుడు ఇతని స్టోరీ, ఈ బండి నడుపుతున్న డ్రైవర్ వాళ్ళ ఓనర్ స్టోరీ. ఇతను వచ్చేసి ముల్లాని గడ్డమూడు, అంటే మూడో తమ్ముని నడిపోని బండి అనమాట. ఇకపోతే ఇది వచ్చేసి మా సారు వాళ్ళ అత్తది, అంటే వాళ్ళ నాయన చెల్లెలది, మా సారు వాళ్ళ నాయన చెల్లెలి బండి. ఇది మెయిన్ డోరు. ఇదంతా ఫ్రంట్ సైడ్ ఇల్లు. ఇదంతా మొత్తం ఫ్రంట్ సైడ్ ఇల్లు అనమాట. చూశారు కదా ఫ్రంట్ సైడ్ ఇల్లు ఎలా ఉందో. కొంచెం దూరం వెళ్ళి చూపిస్తా. ఇది ఫ్రంట్ సైడ్ ఇల్లు. ఈ విధంగా ఉంది. ఇది ఫ్రంట్ పక్క. ఇకపోతే ఇదంతా పార్కింగ్ ప్లేసు. ఇది వచ్చేసి మా సారు బండి, ఇది మా సారు నడుపుతూ ఉంటాడు. ఇది వచ్చేసి మా సారు వల్ల మూడో తమ్ముడు నడుపుతూ ఉంటాడు, గడ్డం అతను, ముల్లా అంటారు. ఇకపోతే ఈ పక్క ఇది కూడా పార్కింగ్ ప్లేసే. చూడండి, ఇంత పెద్ద ఇల్లుని వాళ్ళకు ఏం ప్రాబ్లం వచ్చిందో ఏమో తెలీదు. ఇంత పెద్ద ఇల్లుని అమ్మాలనుకుంటారు, ఇంత పెద్ద ఇల్లుని అమ్మేయాలనుకుంటారు. ఇదంతా మా సారు వాళ్ళ ఇల్లు. ఇటుపక్క ఇది బ్యాక్ సైడు, ఇది బ్యాక్ సైడ్ కనబడుతుంది కదా, ఇదంతా బ్యాక్ సైడు. ఇది మెయిన్ డోరు. ఇదంతా బ్యాక్ సైడు, కనబడేదంతా బ్యాక్ సైడు. సో ఫైనల్గా ఈ ఇల్లు, ఇదంతా ఇల్లు, మా సారు వాళ్ళ ఇల్లు. ఈ ఇంటిని ఎందుకు అమ్మాలనుకుంటారు అంటే, మ్యాటర్లోకి వస్తా, చూసేయండి. అంటే మా సారు వాళ్ళ తమ్ముడు ఒకతను లాస్ట్ అని చెప్పిన కదా, శ్రీలంకోని బండి నడుపుతూ ఉంటాడు లాస్ట్ అని. సో వాడు ఏం చేసిండంటే, కొంచెం యూత్ నా ఏజే ఉంటుంది, ఆల్మోస్ట్ ఒక 33, 35 అలా ఉంటుంది. అతను ఏం చేశాడంటే, సో లోన్లు తీసుకొని
ఇంకా ఫ్రెండ్స్ సర్కిల్లో తిరిగి, అంటే యూత్ యంగ్ మ్యాన్ లోన్లు తెచ్చుకొని ఎంజాయ్ చేయడము. నెలలో 2-3 సార్లు లండన్ అంట, దుబాయ్ అంట తిరగనీకే, ఎంజాయ్ చేయనీకే. లండను, దుబాయి, మస్కట్, బెహ్రెను పోయేది, ఎంజాయ్ చేసి వచ్చేది. పోతా పోతా ఎక్స్ అంటే అర్థం చేసుకోండి, అంటే ఎక్స్ట్రా గర్ల్ ఫ్రెండ్ని తీసుకొని వెళ్ళడము, ఎంజాయ్ చేయడము, డబ్బులు ఎగరేయడము, పబ్బులు, పార్టీలు, క్లబ్బులు అన్నీ. ఆ విధంగా లోన్లు అనేటివి వాళ్ళ అన్నదమ్ములకు తెలియకుండా లోన్లు తీసుకొచ్చి చాలా అప్పు చేసిండు. అప్పు చేసిన తర్వాత ఎవరికి తెలీదు, లోన్లు ఎక్కువైపోయినాయి. నాకు కూడా ఎన్నోసార్లు పాపము డబ్బులు ఎన్నోసార్లు, ఒకసారి 20 దినాలు, ఒకసారి 10 దినాలు, ఒకసారి 5 దినాలు, అట్లా ఆ విధంగా ఒక 50-60 దినాలు ఇచ్చింటాడు. డబ్బులు లెక్క చేయడు. చాలా మంచి హృదయం, చాలా మంచోడు. కోవేటోళ్ళలో కూడా మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. ఈ ఫ్యామిలీలో 4 అన్నదమ్ములలో లాస్టోడు మా శ్రీలంక వాడు వాళ్ళ బాబా అనమాట. లాస్టోడు మా సార్ వాళ్ళ లాస్ట్ తమ్ముడు. వాడు చేసిన పని వల్ల డబ్బులు చాలా ఇది చేసేవాడు, చల్లేవాడు, అందరికీ ఎగజల్లేవాడు. ఖర్చు అట్లే పెడతాడు. ఆపద వచ్చిందంటే అందరికీ అట్లే ఆదుకునేవాడు. వాని దగ్గర ఫస్ట్ ఒక శ్రీలంకోడు డ్రైవర్ ఉండేవాడు. ఇప్పుడుండే డ్రైవర్ కాకుండా అంతకుముందు ఇంకొక డ్రైవర్ ఉండేవాడు. నేను స్టార్టింగ్ వచ్చిన కొత్తల్లో ఒక డ్రైవర్ ఉండేవాడు. అయితే ఆ డ్రైవర్కు వాడు నోరు తెరిచినప్పుడు అబద్ధం ఆడి, బాబా అది లేదు బాబా, ఇది లేదు బాబా, ఇంటికాడ ఆ ఖర్చు, ఈ ఖర్చు, దానికి డబ్బులు కావాలా, దీనికి డబ్బులు కావాలా, అది బాబా, ఇది బాబా అని చెప్పేసి పిల్లానికి ఆపరేషన్ చేయాలి, ఆ పిల్లానికి కడుపులో రాళ్ళు వచ్చినాయి, కిడ్నీ ఆపరేషన్ చేయాలా, ఆ ఆపరేషన్ చేయాలి, ఈ ఆపరేషన్ చేయాలని చెప్పేసి డబ్బులు ఇంటికి పోయినప్పుడల్లా, సాపరకు పోయినప్పుడల్లా 500 దినాలు, 600 దినాలు, 200 దినాలు, 300 దినాలు, 1000 దినాలు, అట్లా ఎన్నోసార్లు ఎంతో డబ్బు ఇచ్చిండు. 2000 దినాలు ఇచ్చిండు ఫస్ట్ ఉన్న శ్రీలంక అతని డ్రైవర్కి. అర్థం చేసుకోండి ఎంత మంచోడు. ఆ విధంగా డబ్బులు ఇచ్చి చాలా లాస్ అయిందనమాట. ఇంకా ఫ్రెండ్స్ సర్కిల్లో ఫ్రెండ్స్కి వచ్చిన వాళ్ళందరికీ ఖర్చు పెట్టేది, పార్టీలు ఇచ్చేది, పబ్బాలు ఇచ్చేది, అతను తిరిగేది. ఆ విధంగా చేయడం వల్ల ఒకరోజు లోన్లు ఎక్కువైపోయి, అప్పులు ఎక్కువైపోయి బ్యాంక్ వాళ్ళు ఇంటిని సీజ్ చేసుకున్నారు. బ్యాంక్ వాళ్ళు ఇంటిని ఆక్రమించుకున్నారు. ఎక్కడ లేని అప్పులు, ఎక్కడెక్కడ ఎవరెవరికాడ అప్పులు చేసిండో, ఎంతమంది కాడ అప్పులు చేసిండో వాళ్ళందరూ వచ్చేసి ఒక్కసారిగా వచ్చి మీద పడిండ్రు. స్ట్రెస్ ఎక్కువైపోయింది. సో వాళ్ళు ఇంటికాడికి వచ్చేసి ఫోన్లు చేయడము, వాళ్ళకు ఏంటంటే కోర్టు నుంచి పేపర్స్, డాక్యుమెంట్స్ పంపించడము, ఇలా ఈ విధంగా జరిగింది, లోన్ కట్టాలా లేదంటే ఇది అని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. నెల రోజులు ఇదే దివాణిలో పంచాయతీ జరిగింది వీళ్ళ అన్నదమ్ముల మధ్యలో. పెదనాయన, చిన్నాయన, పిల్లోళ్ళు, వీళ్ళ రిలేటివ్ అన్నదమ్ములు ఉంటారు కదా, మొత్తము ఈ దివాణిలో కూర్చొని నెల రోజులు జడ్జిమెంట్ పంచాయతీ జరిగి వాడిని తిట్టి అరిసి లాస్ట్కు ఏమైందేమో తెలీదు, మొత్తానికి ఇల్లు అయితే సేల్ చేస్తారు అనే మాట ఒకటి నాకు వినబడింది. సేల్ చేస్తారు, ఆల్మోస్ట్ సేల్ అయిపోయింది. బోర్డు కూడా బయట తలిగిచ్చేసారు. ఆల్మోస్ట్ సేల్ అయిపోతుంది ఇల్లు, సేల్ చేసిర్రు అనమాట. సో ఇక్కడ నుంచి త్వరలో ఈ ఇంట్లో నుంచి అందరూ షిఫ్ట్ కాబోతున్నాం. అంటే ఇది అమ్మేసి ఈ ఇంటికి వచ్చిన డబ్బుతో వాడు సుమారుగా ఎన్ని వేల దినాల్లో, 10,000 దినాల్లో లేకపోతే 20,000 దినాల్లో, అంటే దగ్గర 40 లక్షలు, 50 లక్షలు, దగ్గర 1 కోటి రూపాయలు అప్పు చేసి ఉంటాడు. ఇప్పుడు ఇల్లు అమ్మితేనే ఇది 400 స్క్వేర్ మీటర్, మొత్తం టోటల్గా ఇది 400 స్క్వేర్ మీటర్ హోమ్ అనమాట. 400 స్క్వేర్ మీటర్ అంట. మా సార్ని అడిగిన డీటెయిల్గా, ఏమైంది సార్ ఎందుకు అమ్ముతారు, ఇల్లు బాగుంది కదా, సెంటర్ కదా, ఇటు పక్కకు సిటీకి వెళ్ళాలన్నా మాకు దగ్గరే బస్సులు సౌకర్యం ఉంది, మాకు హోటల్స్ దగ్గర ఉన్నాయి, షాపింగ్ మాల్స్ దగ్గర ఉన్నాయి, ఎందుకు అమ్ముతాను సార్, చాలా పెద్ద ఇల్లు, మంచిది, ఇంత పెద్ద ఇల్లు ఎందుకు అమ్మడం అని మాకు కూడా బాధగా ఉంది సార్. అంటే ఏం చేయాలా, మా తమ్ముడు లాస్ట్ వాడు, నీకు తెలుసు కదా, వాడు చేసిన పనికి అప్పుల పాలైపోయినాము. ఇప్పుడు కోర్టు మాకు డాక్యుమెంట్స్ పంపించింది, కట్టక తప్పదు, కట్టకపోతే ఫైన్లో వాళ్ళు మొత్తము ఎక్కడెక్కడ లోన్లు తెచ్చిండో, ఎక్కడెక్కడ ఎవరెవరికాడ డబ్బులు తెచ్చుకున్న వాళ్ళందరూ ఇప్పుడు ఇంటిని సీజ్ చేసుకుంటామంటున్నారు, ఏలం పాటకు పెడతామంటున్నారు. ఇంకా అమ్మేక తప్పదు. అదిగాక పిల్లలు పెద్దోళ్ళు అవుతారు, ఎవరికి వాళ్ళు సపరేట్ రూములు కావాల్సి వచ్చా, పైన రూములు సరిపోవడం లేదు. ఇది 400 స్క్వేర్ మీటరే పెద్దది, ఇంకా వేరే సాట ఎతకలాడుతున్నాము. ఈ ఇల్లు అమ్మేసి ఇంటిపైన వచ్చిన డబ్బుతో అప్పులు తెచ్చేసి అండ్ ఇంకా అంతో ఇంత ఉంటే మేము మళ్ళీ పక్కన వేరే ఇల్లు కొనాలనుకుంటున్నాము. ఇంకా 2-3 ఇయర్స్లో నేను కూడా సపరేటు పక్కకి వెళ్ళి ఇల్లు కట్టుకుంటాను, అది ఇది అని మా సార్ చెప్తా ఉండే. సరేలే సార్ ఏం చేస్తాం, దేవుని దయ, అల్లా కరీం అంటే దేవుని దయ, కష్టాలు వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి అని నేను మాట్లాడినా అనమాట.
నేను ఏది అడిగినా మా సార్ క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటాడు. నాకు తెలియని డౌట్ల గురించి ఎందుకు సార్ అది మంచోడు. నేను ఇప్పుడు 5 years నుంచి ఇదే ఇంట్లో చేస్తున్నా. ఇకపోతే ఇదంతా దివానీ అంటారు. ఇది మొత్తము దివానియా. దివానియా అంటే జెంట్స్, అన్నదమ్ముళ్ళు, వాళ్ళ బాబమ్మర్దులు, పక్కింటోళ్ళు, బంధువులు, అంతా వాళ్ళ వాళ్ళ చుట్టాలు అందరు ఎవరైనా వచ్చి ఫంక్షన్స్కు, పండగలకు, పబ్బాలకు ఏదైనా ఇలాంటి దివాన్లో కూర్చుంటారు అనమాట. కూర్చొని అందరూ మీటప్ అయ్యి చర్చ చేసుకుంటారు, మాట్లాడుకుంటారు. ఇదంతా దివానీ అంటారు అన్నమాట. ఇకపోతే ఇదంతా దివానియా. ఇది ఎల్ఈడి పెద్దది 70 mm టీవీ. సో ఈ విధంగా ఇంత పెద్ద ఇల్లుని సేల్ చేస్తున్నారు అనమాట. సేల్ చేసేసారు ఆల్మోస్ట్. ఇకపోతే ఇట్లా ఇదంతా లోపల ఈ డోర్లోంచి ఎంట్రీ అయ్యి ఇట్లా లోపలికి వెళ్తాం. ఈ డోర్లో నుంచి ఎంట్రీ, ఇది మెయిన్ డోర్. ఇట్లా లోపలికి వెళ్తాం. ఇట్లా చక్కగా స్ట్రైట్గా వెళ్తే ఆ పక్కన రైట్ తీసుకుంటే మా రూమ్. అది వచ్చేసి దాన్ని దివానీ అంటారు. ఇది ఒక దివానీ, ఇది ఒక సోఫా హాల్. ఇది కూడా పెద్దది సోఫా హాల్. ఇది కూడా అరబీ భాషలో దీన్ని దివానీ అంటారు. అంటే పండగలకు, పబ్బాలకు ఈ సోఫా హాల్లో కూర్చునేది చర్చి మీటింగ్ పెట్టుకుంటారు అన్నట్లు. సో ఫైనల్గా అయితే ఇది ఇల్లు ఇంత పెద్ద 400 square meter ఇంటిని అమ్మేసి సేల్ చేసి పాపము మనకి ఇంటికాడ కూడా లైక్ ఇప్పుడు మనకు కూడా అన్నదమ్ములో పడినప్పుడు అప్పులు సప్పులు ఎక్కువైనప్పుడు లైక్ ఇప్పుడు మా విషయంలో నాది కూడా లైక్ చూసుకోండి. ఫస్ట్ అంటే స్టార్టింగ్ బాగా సంపాదించుకున్నాము మేము. సో మధ్యలో సిచ్యువేషన్ బాగాలేక టౌన్లో ఇల్లు కట్టుకొని ఏదో లైక్ మన పక్క కూడా మనకు ప్రాపర్టీ వెనక ముందంటూ ఒక ఆస్తిపాస్తులు ఉంటే ఆస్తిపాస్తులు అమ్ముకొని మనము బాకీలు కట్టుకోవచ్చు. మనకి ఏ ఆస్తిపాస్తులు ఏ ప్రాపర్టీ లేనప్పుడు మనం కట్టుకున్న ఇల్లు భూమి బుట్ట అమ్మేసి అప్పులు కడతాం కదా. అదేవిధంగా వీళ్ళకు ఈ ఇల్లే ఒక ప్రాపర్టీ అన్నట్టు. మిగతా సైడ్ బిజినెస్ ఏం లేదు. గవర్నమెంట్ జీతం ఇవ్వాలా, గవర్నమెంట్ జీతం ఇస్తే గవర్నమెంట్ జీతంతో ఇచ్చిన జీతం తీసుకొని నెలంతా తింటా ఖర్చులు చేసుకొని బతకాలి. వీళ్ళకు గవర్నమెంట్ ఒక్క నెల జీతం ఇవ్వకపోతే వీళ్ళు బతకలేరు. అదే ఆ విధంగా. ఇక మా సార్ వాళ్ళ డాడీ ఆ మనిషికి క్యాన్సర్ వచ్చి ఎక్కడో ఒక 10 years బిఫోరే అమెరికాలో చనిపోయాడు. డాడీ ఉండింటే డాడీ అంతా మెయింటైన్ చేసుకునేవాడు. పెద్ద దిక్కుగా తండ్రి అనేవాడు ఉంటే తండ్రి మెయింటైన్ చేసుకుంటాడు. ఈ కష్టాలు నష్టాలు రాకుండా పిల్లల పైన భారం పడకుండా చూసుకునేవాడు. సో ఇక అన్నదమ్ముళ్ళు వీళ్ళు 4 అన్నదమ్ముళ్ళు జాయింట్ ఫ్యామిలీ కలిసిమెలిసి ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్లీ ఓన్ ఇల్లు వాళ్ళ తమ్ముడు చేసిన పనికి, మా సార్ వాళ్ళ లాస్ట్ తమ్ముడు చిన్న తమ్ముడు చేసిన పనికి ఇల్లును ఇప్పుడు సేల్ చేసేసిర్రు. ఆల్మోస్ట్ చేసిర్రు. సో ఇది ఫైనల్గా మ్యాటర్. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని కోవిడ్ అప్డేట్స్ కోసం కొంచెం సపోర్ట్ చేయండి అన్న, ప్లీజ్. బాయ్. ఐ హోప్ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. సో ఇదంతా దివానియా. ఎలా ఉంది? సూపర్గా ఉంది కదా. నిజంగా ఇంత పెద్ద ఇల్లు అమ్ముతా అంటే మాకే బాధగా ఉంది, వాళ్ళకి ఎంత బాధగా ఉండాలి చెప్పు. ఆల్రెడీ మా సార్ వాళ్ళు అమ్మనందు మేము అడిగినాము, ఎందుకు అమ్ముతాండ్రు మేడం అది ఇది చాలా పెద్ద ఇల్లు అంటే అల్లా కరీం బాధపడుతుంది, ఏడుస్తుంది అనమాట. ఇది అంత పెద్ద ఇల్లు చూడు, ఎంత పెద్ద ఇల్లు. ఇంత పెద్ద ఇల్లుని అమ్ముతున్నారు, మాకే బాధగా అనిపిస్తుంది. ఇది దివానియా. సో ఉంటా, బాయ్. లైక్ చేసి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్.